మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. వైజాగ్ నుంచి కూడా ఒక మహిళని తీసుకొని వచ్చినటువంటి దుండగులు ఇక్కడ అంటే గ్లోబల్ హాస్పిటల్స్లో ఆ మహిళకి శస్త్రచికిత్స చేసి అక్కడ డాక్టర్ల సహాయంతో ఒక కిడ్నీని ఆమె దగ్గర నుంచి కూడా తీసుకుని వేరే వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసినట్లు చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆ మహిళకి సంబంధించి తీవ్రంగా అనారోగ్య కారణం వచ్చిన నేపథ్యంలో ఆమె చనిపోయినట్లు చెప్తున్నారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే వైజాగ్ నుంచి 2 మహిళల్ని తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. అందులో వాళ్ళకి సపోర్టెడ్గా మరో 2 మహిళలు కూడా అక్కడి నుంచి కూడా వచ్చినట్లు చెప్తున్నారు. సో దీనిపైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే దానిపైన విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రకంగా ఈ కిడ్నీ ర్యాకెట్లకు సంబంధించి వ్యవహారం నడుస్తుంది కాబట్టి పద్మ, సత్య ఇందులో వీళ్ళిద్దరూ కూడా వైజాగ్ నుంచి కూడా యమున అనే మహిళల్ని మరో మహిళలను కూడా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ డయాలసిస్ సంబంధించినటువంటి 2 డాక్టర్ల సహాయంతో స్థానిక గ్లోబల్ హాస్పిటల్స్లో వేరే వ్యక్తులకి ఈ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా యమునకి అనారోగ్య కారణాలు తీవ్రంగా అంటే ఆ సందర్భంలో ఆ శస్త్రచికిత్స చేసే సందర్భంలో ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా ఆమె చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో డబ్బులు ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేశారు, ఈ వ్యవహారం ఏంటి, దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నారు. చూడాలి మరి ఆ దర్యాప్తుకు సంబంధించి ఇంకా ఏ అంశాలు ఏవేవి వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.